మొదటి తప్ప మిగిలిన మూడు రుచిగా అనిపించే మనకి. జాగ్రత్తగా విన్నారు కదా. ధర్మార్థి ప్రాప్నుయా ధర్మం. ధర్మం కావాలని కోరుకునే వారికి ధర్మం లభిస్తుందిట. ధర్మం కావాలని ఎవరైనా కోరుకుంటున్నామండి, సిన్సియర్గా ఒప్పుకుందాం. అర్థార్థి చార్థమాప్నుయాత్, ఇది చెప్పక్కర్లేదు, పొద్దుట్లేసి గురించి ఇదే అందరూ కోరుకునేది. ఇక కామానవాప్నుయాత్, కామి కోదవలేదు. కోరికలు తర్వాత అర్థము సంతానానిక, అది కూడా కోరుకుంటూనే ఉన్నాం. ధర్మార్థి ముందు చెప్పాడు ధర్మం అంటే ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగింట్లో ఏది కావాలని విష్ణు శాస్త్రం ఇస్తుందండి. ఇంకేం కావాలి ఇక్కడ? అయితే ధర్మాన్ని కోరుకోవడానికి ఒక పుణ్య సంస్కారం ఉండాలి. ధర్మాన్ని కోరుకుంటే మిగిలినవన్నీ అదే వస్తాయి. ధర్మాన్ని కోరుకోవడం అంటే నేను మంచి చెయ్యాలి, మంచి ఆలోచించాలి, మంచిగా బ్రతకాలి, ఇలా కోరుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ భూమి మీద. ఆ కోరిక కోరుకున్నాడంటే వాడు సత్పురుషుడికి చెప్పడానికి మనది. ఇంకొకటి, ధర్మం చేయడం మంచిదని చాలా మందికి తెలుసు, కానీ కొందరికి ధర్మం చేయడానికి అవకాశం ఉండదండి. నిజానికి డబ్బుంటే దానం చేస్తాడు, కానీ నిజంగా దానం చేయాలని బుద్ధి ఉండి డబ్బు లేకపోతే వాడికి దానం చేయడం అనేది ధర్మం చేయడానికి అవకాశం లేదుగా. చూడండి ఇక్కడ కొందరికి చక్కటి స్తోత్రం చదివితే పుణ్యం అని తెలుస్తుంది, కానీ గొంతుండాలా, నోరుండాలా, దొరకాలా. అంటే ధర్మం చేయాలని బుద్ధి ఉంటే సరిపోదు, ధర్మం చేయడానికి అవకాశం దొరకాలండి. అందుకు ధర్మం చేయడానికి అవకాశం దొరకాలంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి. అందుకే విష్ణు సహస్రనామం జాగ్రత్తగా చదివితే మన బుద్ధి ధర్మంపై ప్రవర్తిస్తుంది, ధర్మం చేయడానికి అవకాశం దొరుకుతుంది, ధర్మం చేస్తావు, దాని ఫలితం పొందుతావు. ఇది విష్ణు సహస్రం వల్ల వచ్చే ఫలితం. ఎంత అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. అలాగే అర్థం, నీకు కావలసిన సంపద. అర్థము అంటే నీ అవసరానికి పనికొచ్చేదే అర్థం. ఇది తెలుసుకోండి ఇక్కడ. సంపద అంటే నాకు అవసరమైనప్పుడు అవసరమైన దొరికితే చాలు, ఇది సంపద అంటే తెలుసుకోండి ఇక్కడ. ఆ ఒక్కటి కావాలంటే విష్ణువు ఇస్తాటండి. విష్ణువుని పట్టుకుంటే అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఎన్ని ఇస్తున్నాడు చూడండి. ప్రజార్థి చాప్నుయాత్ ప్రజాం, ఇంకా ఎన్నెన్న అద్భుతమైన ఫలశ్రుతులు. అయితే భక్తిమాన్ యస్ సదోత్థాయ శుచిస్తద్గతమానసః సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ ప్రకీర్తయేత్. కొందరు అంటూ ఉంటారు, ఏమండి మీరు చెప్పారు కానీ నేను పుట్టిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నా విష్ణు శాస్త్రం, కానీ ఇప్పటి వరకు నాకేం ఫలితం రాలేదండి అంటే సంతోషమే. కానీ మందు వాడితే మంచిదని చెప్తారు, కానీ మందు ఎలా వాడాలో వెనకాల రాసి ఉంటుంది తెలుసు కదా. స్తోత్రం పనిచేయాలంటే ఎలా చదవాలో చెప్తారు. ఇది ముందు మనకు ఫలశ్రుతి మీద ఉన్న ఉత్సాహంతో అది ఎలా చదవాలో పట్టించుకోండి, ఎలా చదవాలో చెప్పాడు ఇక్కడ. భక్తిమాన్ యస్ సదోత్థాయ శుచి తద్గత మానసః, 4 లక్షణాలు ఉండాలి ఇక్కడ. భక్తిమాన్, నువ్వు ముందు భక్తితో చదువు. భక్తి అంటే అర్థం ఏంటి అంటే అఖండ విశ్వాసం. ఇది ఇక్కడ ప్రధానంగా విశ్వాసముతో ప్రేమతో ఆశ్రయిస్తే భక్తి అనర్థం. భక్తికి ఒకటే డెఫినిషన్, విశ్వాసంతో ప్రేమతో ఆశ్రయించాలి. కనుక విష్ణు శాస్త్రం వల్ల నేను తరిస్తాను అనుకో, ఇది నన్ను తరింపజేస్తుంది అనుకో, ఇది నన్ను తరింపజేస్తుంది అనే నమ్మకానికి పారాయణం అని అర్థము. పారాయణం అంటే మరొక్కసారి తెలుసుకోవాలి, పరం అయనం పారాయణం. ఇదే నాకు దిక్కు, ఇది నన్ను తరింపజేస్తుంది అనేటువంటి ఒక విశ్వాసానికి అర్థం పారాయణం. అలాంటి విశ్వాసంతో రోజు చదువు, అది పారాయణం. అది ఉండాలి, అది భక్తిమాన్. ఎస్ సదా ఉత్థాయ, ఎప్పుడు మేల్కొని చదువు. మళ్ళీ నిన్న చెప్పింది మళ్ళీ రిపిటేషన్. అని విష్ణు శాస్త్రానికి ఇంట్రడక్షన్ లో ఏం చెప్పాడు భీష్ముడు, మొత్తం అయ్యాక అదే చెప్పాడు. చెప్పింది చెప్పడం ఎంతవరకు చెప్తారంటే వంట పట్టాల్సింది వంట పట్టే వరకు చెప్పాల్సింది చెప్పాలి. అది అందుకు మరొక్కసారి చెప్తున్నాడు. ముందు ప్రీ కండిషన్స్ చెప్పాడు, మళ్ళీ తర్వాత చెప్తున్నాడు భక్తిమాన్ ఎస్ సదా ఉత్థాయ, మెలకువతో చదువు, స్పృహతో చదువు. అందుకే శుచిగా చదువుకో అన్నాడు ఇక్కడ. శుచి విష్ణు శాస్త్రం మనస్సులో ఎక్కడైనా అనుకోవచ్చండి, కానీ ఇంట్లో మనం స్నానం చేసి శుచి అయిన వస్త్రాన్ని కట్టుకుని ఆచమనీయం చేసి, ఎందుకంటే ఆచమనం చేస్తేనే శుచి వస్తుంది. ఆచమనం దేంతో చేస్తారు? కేశవాయ నమః నారాయణ నమః అంటాం కనుక కేశవాది నామాలతో అంటున్నావు కదా, ఆ నామాలు మళ్ళీ విష్ణు శాస్త్రంలో ఉన్నాయి. అది కూడా గొప్ప విషయం ఇక్కడ. ఆ నామాలతోనే ఆచమనం చేస్తున్నావా అంటే ఆచమనం చేయకపోతే అసలు శుద్ధే లేదు. ఆ నామాల ఊరికనే నీళ్లు తాగితే శుద్ధి లేదు, కేశవ నారాయణ అంటేనే శుద్ధి. అంటే శుచి దేని వల్ల వచ్చింది? ఆయన నామం వల్లే కదా. నీకు వీలైనంత వరకు స్నానం చేయి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, స్నానం చేస్తే సగం శుద్ధి, భగవన్నామంతో ఆచమనం చేస్తే పూర్తి శుద్ధి అండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే అలాంటి శుచి చేసుకుని నువ్వు కూర్చొని కానీ శ్రద్ధగా చదివితే విష్ణు శాస్త్రంతో ఎలాంటి ఫలితమైనా పొందవచ్చు, ఇందులో సందేహం లేదు. అది శుచి తద్గత మానసః, మనస్సు దానిలో పెట్టు. ఇది మొదట సాధ్యం కాదండి. కృష్ణ పరమాత్మకి విషయం తెలుసు. ఇది మొట్టమొదట మనస్సు 1000 నామాల మీద పెట్టమని చెప్తామే గానీ ప్రాక్టికల్ గా మహా కష్టం.
ఎందుకు అంటే మనకు సైకాలజీని అనలైజ్ చేస్తే మనస్తత్వ శాస్త్రాన్ని ఒక మనిషి ఒక విషయంపై ఏకాగ్రత ఎంతసేపు పెట్టగలడు అంటే 20 సెకండ్ల కాలం పెట్టగలటండి. 20 సెకండ్లు తెలుసుకోండి. అయితే సైన్స్ సైకాలజీ ఎప్పుడు ఆన్ అన్ యావరేజ్ అనలైజ్ చేస్తుంది, అవునా లేదా? ఒక సామాన్య మానవుడు ఒక ఏకాగ్రతని 20 సెకండ్లు మాత్రమే పెట్టగలడు అంతే. కానీ ఒక తపస్వి ఒక యోగి ఏకాగ్రత నిరంతరం ఉంటుంది. అయితే మొట్టమొదటి మనం 20 సెకండ్లు పెట్టినా అది పెంచుకుంటూ వెళుతూ ఉంటే క్రమక్రమంగా అది వృద్ధి జరుగుతుంది. అయితే 1000 నామాలు చదివినప్పుడు కనీసం 2-3 నామాలపై ఏకాగ్రత ఉన్న తప్పేం లేదండి. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సాధకుడిపై దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉన్న విషయములన్నీ కూడా పండితుల కోసం కాదు, సాధకుల కోసం. విష్ణు సహస్రనామం చెప్పినప్పుడు ఈయన మనసు పెట్టి చదవమన్నాడు, ఎలాగో మనసు పెట్టట్లేదు కనుక చదవడం మానేశాను అనకుండా చేస్తూ ఉండాలటండి. దీనిలో ఒక మాట అన్నది, ఒక గురువు దగ్గరకు శిష్యుడు వెళ్ళి, అయ్యా మీరు జపం చేయమని చెప్తున్నారు కానీ జపం చేస్తుంటే మనస్సు నిలబడం లేదండి, ఏం చేయడం అని అడిగాడు. బాగా అడిగో. మనస్సు నిలవకపోయినా జపం కోసం నువ్వు కూర్చుంటావుగా, మనస్సు కూర్చోపోయినా మనిషి కూర్చున్నాడు కనుక కొంత నయం అన్నాడు ఇక్కడ. లేకపోతే అటు ఇటు తిరగకుండా నువ్వు కూర్చున్న మొట్టమొదట ఇది బాగుంది. తర్వాత నోటితో అంటూ ఉన్నావు కదా, ఇది కూడా బాగుంది. మనిషికి త్రికరణాలు ఉన్నాయి కదండి, శరీరము. ఇందులో నువ్వు కూర్చుని విష్ణు సహస్రం చదువుతున్నప్పుడు నీ శరీరం పనిచేస్తుంది, దానికి చదువుతూ ఉన్నప్పుడు నీ నోరు పనిచేసింది, మనస్సు అది అప్పుడప్పుడు అటెండ్ అవుతుంది. కానీ త్రికరణాల్లో 2 పనిచేసే కదా. ఈ 2 పనిచేస్తూ ఉంటే కొన్ని పాపాలు పోతాయిటండి. ఆ పాపాలు పోయాక మనస్సు పనిచేస్తుంది ఇక్కడ. అది కాబట్టి మనస్సు నిలవట్లేదు, నిరుత్సాహపడకూడదు. మనస్సు నిలిపే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మనస్సు నిలిచిపోతే వాడు పరమయోగి, సామాన్యం కాదు. అందుకే అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, క్రమశః అభ్యాసంతో నీ మనస్సు నిలబెట్టు. మొట్టమొదటి మాత్రం చేస్తూ ఉండు. అందుకే అనేక కాలాలు మామూలుగా చదవగా ఎప్పుడూ మనస్సు నిలుస్తుంది. కాసింత మనసు నిలిచినా దాని ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుంది కనుక నిరుత్సాహపడకుండా మనం చదువుతూ ఉండడం చాలా మంచిది. అందుకే భక్తిమాన్య సదోత్థాయ, సరిగ్గా ఇదే మాటలు మునుపు చెప్పేటప్పుడు సతతోత్థిత వచ్చింది మనకి అక్కడ. రెండవది యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేన్ నరస్సదా అని మొట్టమొదటి చెప్పాడు ఇక్కడ. అక్కడ భక్త్యా సతతోత్థిత అనే మాటే ఇక్కడ యద్భక్త్యా పుండరీకాక్షం చెప్పిన చోటే ఇక్కడ భక్తిమాన్య సదోత్థాయ అని ఉత్తర పీఠికలో కూడా ఇదే మాట చెప్తున్నారు. పూర్వ పీఠికలో ఉత్తర పీఠికలో కూడా సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తితం. ఇంకా ఫలశ్రుతి చూడండి ఎంత మధురంగా ఉందో. యశ ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవచ. విష్ణు సహస్రనామం చదవడం వల్ల సత్కీర్తి లభిస్తుంది, సాటివారి మధ్యలో గొప్పవాడు అవుతారటండి. ఇదే యాతి ప్రాధాన్యం అంటే ఇంపార్టెన్స్. పాఠాంతరంలో జ్ఞాతి ప్రాధాన్యం అని కూడా ఉన్నది ఇక్కడ. జ్ఞాతుల మధ్య గొప్పవాడవుతారన్నారు. దీనినే వేదం సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని చెప్తున్నది ఇక్కడ. నీతో సమానమైన వారి మధ్యలో నువ్వు గొప్పవాడిగా ఉండు, అంతే కదండి. మనం ఒక వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరిలోనే నెంబర్ 1 అవ్వాలనుకుంటాం. ఆ స్థితి విష్ణు సహస్రనామం ఇవ్వగలదు. ఇది తెలుసుకోవాల్సింది. దానికి అంత శక్తి ఉన్నది ఇక్కడ విష్ణు సహస్రనామానికి.